కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు డాక్టర్ రాజా నాయకత్వం, డాక్టర్ రాజా నాయకత్వం, జై తెలంగాణ. ప్రెస్ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, వీడియోగ్రాఫర్స్ కి, ఫోటోగ్రాఫర్స్ కి, అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు నాయక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కళ్యాణ్ గారు కాలు గాలిన పిల్లక, అదేవిధంగా ఈరోజు 30 ఏళ్ల రాజకీయ జీవితంలో గణపురం నియోజకవర్గం ఆయనకు రాజకీయ జన్మ ఇస్తే ఈరోజు నియోజకవర్గం తిరిగి రుణం తీసుకుంటుండు. అది ఎంత తిరిగినా కూడా 2004 నుండి 2024 వరకు, అంటే దాదాపు 20 సంవత్సరాలు కడియం శ్రీహరి గణపురం నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. ఆయన పైసా పని చేయలే, కట్ట మట్టి తీయలే, ఎక్కడ శిలాపలకాల మీద కడియం శ్రీహరి పేరు కూడా లేదు. ఇంకా పరాకాష్ట ఏంటంటే 2015 డిప్యూటీ సీఎం అయిన జనవరి 25వ తారీఖు నుండి 1923 ఫిబ్రవరి 27వ తారీఖు వరకు గణపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా లిటరల్లీ అడుగు కూడా పెట్టలేదు. ఎందుకంటే అది కేసీఆర్ గారి ఆదేశం, గణపురంలో అడుగు పెట్టొద్దు అనేది కేసీఆర్ గారి ఆదేశం. ఇక మరి ఆయన ఎప్పుడు పనులు చేసిండో నాకైతే అర్థమవుతలేదు. ఆయన దేవాదుల పేరు చెప్పడానికి అనర్హుడు. ఎందుకోసం అంటే మొత్తం కూడా ఇప్పటి వరకు జరిగిన పనులు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన మొత్తం కూడా దాదాపు 6,500 కోట్లు మాత్రమే. మేము దేవాదుల కోసము మొత్తము 15,040 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం కలిసి 90% పనులన్నీ కూడా టిఆర్ఎస్ సాయంలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ చేసి టిఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. ఉదాహరణకి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ 2,121 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. 365 రోజులు నీళ్లు ఎత్తిపోయడానికి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే కొండంతో ఎలుకని పట్టినట్టు మొన్న 6 మంత్రులు 10 మంది ఎమ్మెల్యేలు పోయి 33/11 సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసి వచ్చింది. దానికి సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే, ఈ 2 సంవత్సరాలు అది చేయలేదు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ కి సంబంధించిన 100 ఎకరాల భూమికి ల్యాండ్ అక్విజిషన్ కు డబ్బులు కడితే వాళ్ళు ఎన్ఓసి చేయాల్సి ఉంటే అది చేయలేదు. కనీసం ఈ 2 పనులు కూడా చేయలేని వాళ్ళు కడియం శ్రీ అక్కడ నోరు మెత్తకుండా ఈ రోజు దేవాదుల మీద మాట్లాడడం దయ్యాలు వేదాలు వండించినట్టు. ఎవరికో పుట్టిన పిల్లలతో నాకు పుట్టించిందని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. సిగ్గు శరం లేకుండా ఈ రోజు ఎవరైనా పనులు అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవాలు జరుగుతాయి. ఎక్కడైనా కూడా పనులు అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవాలు జరుగుతాయి. పనులకు ముందేమో శంకుస్థాపనలు జరుగుతాయి. ఎవరో గిరుముతున్నట్టే మొత్తం మీద ఎక్కడ కూడా ఆలి లేదు, సూడు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఈ రోజు 250 కోట్ల ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు తట్టబట్టి తీసినాం. ఇప్పటి వరకు ఓన్లీ వర్చువల్ గా సీఎం గారు వచ్చి ఆ శంకుస్థాపనను ఒక దగ్గర చేసి వెళ్ళిపోయాడు తప్ప తట్టబట్టి తీయాలి. అందరి సాక్ష్యం నిన్న పోతరాజు గండి దగ్గర జరిగింది ప్రారంభమా లేదా శంకుస్థాపన? ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. చెప్పాలి, అది ప్రారంభమా అది శంకుస్థాపన? ఒకవేళ కనుక ప్రారంభమైతే పనులు జరిగి సాగునీరు అందుతుంటే ఇప్పుడు ప్రారంభం చేసేది.
పనులు లేదా శంకుస్థాపన అంటే పనులు సగం అయిపోయినాక ఇప్పుడు శంకుస్థాపన చేసిపోయింది. మొత్తము 14 కిలోమీటర్ల దూరము 11 గ్రామాలు. 11 గ్రామాలలో మేజర్ గా దూరమున్న కురుచపల్లికి కాలువ లేదు, గోవర్ధనగిరికి కాలువ లేదు, కోమలకు కాలువ లేదు, అయ్యూరుగూడానికి కాలువ లేదు. రైల్వే ట్రాక్ దాటి వెళ్ళిపోతే మళ్ళా రాఘవపురానికి కిందికి వచ్చి చాగల వరకు రావాలి. మరి ఎందుకు నువ్వు ప్రారంభించడం? అరే ఉడికేది నీకేం ఆతృత? ఎందుకు ఇంత ఆతృత? ఎవరైనా మెచ్చుకుంటారా? నేను ఆల్రెడీ ఇప్పటి వరకు మేము ఏ ఊర్లకైతే గతంలో నీళ్ళు ఇచ్చినాం, వల్లభరాయన చెరువు కావచ్చు, మనకు మీదికొండలో ఉన్న చెరువులు కుంటలు కావచ్చు, కొత్తపల్లిలో ఉన్న చెరువులు కుంటలు కావచ్చు, రాఘవపురం వాటికి కూడా మనం గతంలో ఇచ్చినాం. ఆ ఆయకట్టు ఇప్పటి వరకు కూడా పచ్చగా ఉన్నది, ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. అప్పుడు నిధులు మంజూరు కూడా అయినాయి. దాన్ని ఆ కాలం ఉన్న కాలం మనం ఏదైతే గండిరామారం నుంచి వెళ్ళి మల్లనగడి దగ్గర నుంచి తీసుకొచ్చిన వల్లభరాయన చెరువు వరకు వచ్చి తీసుకొచ్చినామో ఆ కాలువను పెద్దగా చేసి కాలువను డైవర్ట్ చేసి ఇటు మీదికొండ మొక్కలను తీసుకుపోయే కార్యక్రమానికి రీఇంజనీరింగ్ చేయడం జరిగింది, రీడిజైన్ చేయడం జరిగింది. దానికి 29 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైనాయి. అందుకనే ఎవరికో పుట్టిన పిల్లలను నాకు పుట్టిందని చెప్పడానికి సిగ్గుచేటు. నువ్వు పెళ్లి చేసుకున్న వదిలిపెట్టి మారుమానం పోయినావు. నువ్వు ఇక్కడ పుట్టిన పిల్లలు వదిలిపెట్టినావు, ఇక్కడ పెళ్లి చేసిన తాను వదిలిపెట్టినావు. ఇక్కడ ఇంకా సభ్యత్వం బీఆర్ఎస్ పార్టీలో నీకు సభ్యత్వం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఇలా అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని పడుతుంది. సిగ్గుండాలి కదా. మొన్న చెప్తాడు సంవత్సరం కింద నేను కాంగ్రెస్ పార్టీలో పోయినా అని చెప్తా ఉన్నాడు. మరి ఇన్ని రోజులు ఎక్కడున్నారైతే ఎక్కడున్నాలో అక్కడే ఉన్నా. ఎందుకు మరి ఆ భాష? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి? టాల్ లీడర్ అంటావు, ఇన్ని అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉంది. ఇంత దుర్మార్గమైన రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు గణపురంలో? నువ్వు మొత్తం కుళ్ళం నీ గురించి హరిపాదం గజ్జలు మొదలు పెడితే తలకాయ వరకు నీ గురించి తెలియనోళ్ళు లేరు గణపురంలో. నువ్వు ఏ రకంగా అందలాలు ఎక్కినవో, గణపురాన్ని ఎట్లా వాడుకున్నావో. నేను ఎందుకు అంటున్నానంటే ఇలా గణపురాన్ని వాడుకొని ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని రాజ్యాంగబద్ధమైన అన్ని పదవులు అంటే ఎమ్మెల్యే అయిపోయింది, ఎంపీ అయిపోయింది, ఎమ్మెల్సీ అయిపోయింది, మంత్రి అయిపోయింది, ఉప ముఖ్యమంత్రి అయిపోయింది. మొత్తం కూడా గణపురం పెట్టిన ప్రజలు పెట్టిన భిక్ష నీకు. నువ్వు గణపురానికి ఏం చేసినా కూడా తక్కువనే, తప్పించుకొని తిరుగుడే నీ లక్ష్యం. 2004లో ఓడిపోయిండు, గణపురం నియోజకవర్గం అడుగుపెట్టలే. 2008 బై ఎలక్షన్లా గెలిచినాక 9 నెలలు ఉంటే నేను క్యాబినెట్ చేసినోండి, నేను ఎమ్మెల్యేగా వస్తానా, మళ్ళా ఎలక్షన్లు 2009 వస్తున్నాయి, నేను మళ్ళా గెలుతా, మంత్రి అయితే అప్పుడు వచ్చి తిరుగుతా అన్నాడు. అప్పుడు నా చేతిలో మహాకూటమి నిలబడితే ఓడగొట్టడం జరిగింది. మళ్ళీ 2012లో ఓడగొట్టడం జరిగింది. తర్వాత అయినా కూడా కేసీఆర్ గారు గణపురంలో తిరగొద్దని చెప్పేస్తే గణపురంలో తిరగలేదు. మరి నువ్వు ఎప్పుడు చేసినావు? 2004 నుండి 2023 వరకు గణపురం నియోజకవర్గంలో నువ్వు అడుగు పెట్టలే. ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఒక కొబ్బరికాయ కూడా కొట్టలే, ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టలే. గణపురం నియోజకవర్గంలో 20 ఏళ్ళు కడియం శ్రీ అనేవాడు కొబ్బరికాయ కొట్టలేదు. దయచేసి ప్రశ్నితులు రాలే. ఒక్క కొబ్బరికాయ కూడా 20 సంవత్సరాల కాలంలో ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు. వార్డు మెంబర్ కొట్టిన కొబ్బరికాయలు కూడా కొట్టలే ఆయన. మళ్ళీ ఇలా ఆయన మొత్తం శుద్ధ పూస లెక్క మాట్లాడే కార్యక్రమం ఇస్తాడు. అని నీకు ఎందుకు ఆగమేఘాల మీద నిన్న పోతరాజు గండి దగ్గర నువ్వు అది శంకుస్థాపన ప్రారంభమా? ఒకవేళ ప్రారంభం అయితే పనులు మొత్తం అయిపోయినాక ప్రారంభం చేస్తారు. ఎప్పుడైతే కుర్సపల్లికి నీళ్లు పోవాలి, కోమలకు నీళ్లు పోవాలి, అయ్యూరుగూడెం చెర్లకు నీళ్లు పోవాలి, గోవర్ధనగిరి పోవాలి, ఆంచలి రైల్వే ట్రాక్ అవతలకు పోయి మళ్ళీ రాఘవపూర్కి పోవాలి, అక్కడి నుంచి కిందికి చాగాల వరకు నీళ్లు పోతే అప్పుడు ప్రాజెక్టు మొత్తం వర్క్ అయిపోయినట్టు. అప్పుడు నువ్వు కొబ్బరికాయ కొట్టినా శిలాపలక పెట్టినా ఓకే. తనకు తానే నేను నీతివంతుడని చెప్పుకుంటాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కడియం శ్రీ కోర్టులకు ఎదిగింది కాబట్టి ఆయనను దళిత దొర అంటాడు. ఆయన గణపురానికి చేస్తున్నది సేవ కాదు,
గణపురానికి దొరతనం చేస్తా ఉన్నాడు. 15 ఏళ్ళ ఎమ్మెల్యేగా గణపురానికి పెద్ద జీతగాడుగా పెద్ద నీరటోడిగా పనిచేసింది నేను. గణపురానికి దొర కడియం శ్రీ అయితే గణపురానికి పెద్ద జీతగాడిని నేను, పెద్ద పాలేరు నేను, లేదా పెద్ద నీరటి వాడిని నేను. కాలువల పొట్టి కూడా పాదయాత్ర చేసిన. ఆ కాలువల ద్వారా ఏ ఏ గ్రామాలు రేపు సాగులోకి వస్తున్నాయో ఆ గ్రామాల నుండి ఒకే రోజు 29 కిలోమీటర్ల 700 మీటర్లు అంటే దాదాపు 30 కిలోమీటర్లు ఒకటే రోజు నడవడం జరిగింది. నీకు దమ్ము ధైర్యము లేదా నీకు మరి చిత్తశుద్ధి ఉంటే పనులు జరిగిన దగ్గర ఇద్దరం కలిసి పాదయాత్ర చేద్దాం దా. ఆ పాదయాత్రలో ఈ పనులు ఎప్పుడు మంజూరైనాయో నేను చెప్తా. అదే విధంగా నువ్వు అందులో నీ భాగస్వామ్యం ఏంది, నువ్వు ఏం పని చేసినావు కూడా నువ్వు చెప్పాలి. నేను ధర్మసాగర్ నుంచి గడ్డి రామారం వరకు కంప్లీట్ గా కాలు వెంబడే తిరగడం జరిగింది. నేను గణపురం నుంచి అక్షరాపల్లకు కాలు వెంబడే తిరగడం జరిగింది. నేను అక్షరాపల్లి నుంచి పొన్నాల లక్ష్మి మేమిద్దరం కలిసి పాదయాత్ర ద్వారా చీటగూడూరు వరకు కూడా నడవడం జరిగింది. ఇది చరిత్ర. మరి నువ్వు ఎక్కడన్నా ఒక 50 మీటర్లు నడిచిన చరిత్ర ఉందా నీకు గణపురంలో? అది కాలువెంబడా, రిజర్వాయర్ వెంబడా నువ్వు ఎక్కడన్నా 50 మీటర్లు చదివిన చరిత్ర ఉందా? నేను 53 రోజులు గ్రామాలలో పల్లె నిద్ర చేసిన. నువ్వు ఏ ఊర్లోనన్నా ఒక్క ఊర్లోనన్నా ఇప్పటి వరకు పల్లె నిద్ర చేసినవా? ఈరోజు నీ బినామీలకు 20 నుండి 30% కమిషన్లు తీసుకుంటూ కోట్లకు పరిగెత్తి నేను గణపురానికి సేవ చేస్తాను సిగ్గుసేటు కదా? మీకందరూ కూడా తెలిసి ఉండాలి సబ్జెక్ట్ కూడా. అదే విధంగా గన్పూర్ పంప్ హౌస్ నుంచి వెళ్ళి అశ్వరావుపల్లి పోయే పైప్ లైన్ మీద మూడు గేట్ల దగ్గర మనం టీ పెట్టుకొని 3 గేట్ వాల్స్ ద్వారా మనము నీళ్లు విడుదల చేసడానికి పర్మిషన్ తీసుకున్నాం. ఒకటేమో చాగాల దగ్గర కొత్తపల్లి కోసం మీదుకొండ వరకు. ఆ మూడింటి వల్ల అప్పటికి మనము ఆ పైప్ లైన్ ద్వారా చాగల్కి, కొత్తపల్లికి, మీదుకొండకు 3 ఊర్లకు నీళ్లు ఇచ్చడానికి ఆనాడే మనం నీళ్లు విడుదల చేయడం కూడా జరిగింది. ఒక్కొక్క గేట్ వాల్ దగ్గర 3 లక్షల రూపాయలు ప్రభుత్వము మంజూరు చేసింది అఫీషియల్ గా. అయితే అప్పుడు రాఘవపురంలో మాకు కూడా కావాలని ఆట్ల కుమార్ రైతులందరూ కూడా డిమాండ్ చేస్తే గవర్నమెంట్ అదనంగా డబ్బులు ఇవ్వదు కాబట్టి అంటే సిడిఎఫ్ ద్వారా 10 లక్షలు పైప్ లైన్ కోసం ఇచ్చి మీదుకొండ దగ్గర నుంచి వెళ్ళి రాఘవపురం చెర్లకు నీళ్లు తీసుకురావడానికి ఆ రోజే 10 లక్షల రూపాయలు సిడిఎఫ్ ద్వారా మంజూరు చేసి పైప్ వేయడం జరిగింది. అంటే మనము పైన ఉన్న తాటికొండకు నీళ్ళు ఇచ్చినాం, తర్వాత మీదుకొండకు నీళ్ళు ఇచ్చినాం, కొత్తపల్లికి నీళ్ళు ఇచ్చినాం, చాగాలకు నీళ్ళు ఇచ్చినాం, రాఘపురానికి కూడా నీళ్ళు ఇచ్చినాం. డైరెక్ట్ క్వశ్చన్, మరి నిన్న పోతరాజు గన్ని దగ్గర నువ్వు ఎలుగబెట్టింది ఏంది? నీ బినామీ, నీ కాంట్రాక్టర్ సబ్లీన్స్కి ఇప్పించిన నీ బినామీ అండర్లైన్ చేస్తున్నా, తాటికొండ గ్రామానికి సంబంధించిన నీ బినామీకి డబ్బులు ఇప్పించడం కోసం సబ్లీన్ ఇప్పించి ఆయన ద్వారా ఈయన కమిషన్లు తీసుకోవడానికి పెట్టుబడి పెట్టి మరి కడియం శ్రీ బినామీగా తాటికొండ వాసి అక్కడ పనిచేయడం జరిగింది. ఆయన కోసమే నిన్న ఆగమేఘాల మీద అక్కడికి పోయిండు. తర్వాత రాంపూర్కు సంబంధించిన ఇంకో బినామీ ద్వారా బీటీ రోడ్లు, సిసి రోడ్లు, తర్వాత
కల్వర్ల మీద బ్రిడ్జ్ కట్టడానికి ఇంకో బినామీని వాడుకొని, దయచేసి ఇది ప్రెస్ లో రావాలని చెప్తున్న ముగ్గురు బినామీలు మొత్తం ఈరోజు పనులన్నీ కూడా వారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ రాంపూర్ బినామీతో పార్ట్నర్ గా ఈరోజు కడియం శ్రీహరి గారి అల్లుడు పార్ట్నర్షిప్ గా ఉండి సిసి రోడ్లు మనకు ఉపాధి హామీ ద్వారా వచ్చిన సిసి రోడ్లు మొత్తం కూడా కడియం శ్రీహరికి ఉన్న ఆర్మిచర్ ప్లాంట్, దయచేసి అన్ని కూడా రాయాలి, ఆర్మిచర్ ప్లాంట్ ద్వారానే ఈరోజు సిసి రోడ్లు అన్ని కూడా ఇటు మరి కడియం శ్రీహరి అల్లుడు నజీర్, తర్వాత మరి ఇంకో బినామీ రాంపూర్కి సంబంధించిన బినామీ, వాళ్ళ పేర్లు చెప్పొద్దని చెప్పి భయపడతారు వాళ్ళు కాబట్టి చెప్తున్నా. సో వాళ్ళ ద్వారా ఈరోజు ఎక్కడ పనులు జరిగినా, బేకర్గడ్డ దగ్గర బ్రిడ్జ్ కావచ్చు, అదే విధంగా అక్కడ కుందారం దగ్గర బ్రిడ్జ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు పోస్తున్న సిసి రోడ్డు మొత్తం కూడా డైరెక్ట్ గా అక్కడెక్కడ పర్యవేక్షించడానికి కూడా కడియం శ్రీ అల్లుడు పోయి వాళ్ళు ఎక్కడైనా గ్రామస్తులు ఏదైనా అడ్డుపడేది ఉంటే అక్కడ పోయి సంజాయించి రావడం జరుగుతూ ఉంది. ఇక మూడో అతిపెద్ద బినామీ జీవీఆర్ కన్స్ట్రక్షన్స్, గర్మిల్లపల్లికి సంబంధించిన ఇంకో బినామీ చాలా ఏళ్ల కంచెల్లి ఇప్పుడు 104 కోట్లకు సంబంధించిన ఆ నాయకుడు. పనులు కాకముందే లింగంపల్లి రిజర్వాయర్ నుండి 6 కోట్లు వసూలు చేసిన కడియం శ్రీహరి. ఈరోజు కడియం శ్రీహరి ఒక అవినీతి తిమింగలం. పాదయాత్ర చేస్తాం, పనులు ఎక్కడ వరకు కావాలో నువ్వు డైలీ చూడు, 29 కోట్లలో ఈ పెద్ద ఊర్లోకి రావాలని చెప్పి అక్కడ ఉన్న రైతులందరినీ కూడా వారితో కలుసుకొని పోతారండి. యువతల వాళ్ళే మీకు రైతులా, అవతల వాళ్ళు రైతులు కాదా? నీ ఏమంటారు దీనికి? ఈ సవిత తల్లి ప్రేమ ఏంటి? కడియం శ్రీహరికి సవిత తల్లి ప్రేమ ఏంటి? కుర్చబిల్లు, గోవర్ధనగిరిలు, పక్కన కోమాలలో, రాఘవపురము రైతులు ఏమన్నా నీకు శత్రువులా? అదే విధంగా పాక్షికంగా షాగలలో కానీ లేకపోతే పైన రాఘవపురంలో నీకు ఏమైనా శత్రువులా? ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా గోబెల్స్ ప్రచారం చేసి మాట్లాడడం తప్ప ఆయన గణపురానికి చేసింది శూన్యం. కడియం శ్రీహరి మార్కు గణపురంలో ఏదంటే ఏది కూడా లేదు. దయచేసి కడియం శ్రీహరి మార్కు ఏంటి అంటే ఇక్కడి నుంచి పదవులు పొందడమే ఆయన మార్కు, గణపురంలో ప్రజలను మోసం చేయడమే ఆయన మార్కు, మసిబూసి మారడికాయ చేసి ఆయన కోట్లకు పరిగెత్తడమే ఆయన మార్కు. ఈరోజు గణపురాన్ని నిండా ముంచి తన బిడ్డకు రాజకీయ లబ్ధి కోసం గణపురం ప్రజల మనోభావాలతో ఆడుకొని ఈరోజు గణపురం ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టి అప్రజాస్వామికంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా గెలిచిన పార్టీ బిఆర్ఎస్, సభ్యత్వం ఉన్నది బిఆర్ఎస్ పట్ల, సిగ్గు శరం లేకుండా సంవత్సరం కిందనే నేను కాంగ్రెస్ పోయినని చెప్పడం, దాన్ని ఇప్పటి వరకు కూడా స్పీకర్ పరిగణలోకి తీసుకొని ఆయన మీద తక్షణమే చర్య తీసుకోవాల్సి ఉంటే ఇంకా ఆయన తీసుకోలేదు, వెంటనే ఆయన మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నీకు ప్రజాస్వామ్యం మీద, నైతిక విలువల మీద లేదా రాజ్యాంగం మీద గౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేయాలి కడియం శ్రీహరి, లేకపోతే గణపురం నియోజకవర్గ ప్రజలు నిన్ను తరిమి కొట్టే రోజులు ఎంతో దూరం లేదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.